ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి షాక్ తగిలిందని మనం భావించవచ్చు. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు. ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే బీజేపీ ఘన విజయం సాధించింది. మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్, అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా మల్క కుమరయ్య విజయం సాధించారు. ఈయన బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిగా ఉన్నారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా అంజిరెడ్డి విజయం సాధించారు. ఉత్కంఠగా కొనసాగిన ఈ కౌంటింగ్‌లో అయితే చివరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా అంజిరెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా చివరిగా అయితే అంజిరెడ్డి విజయం సాధించినట్లయితే ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకే రోజు 3, 4 సభల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. దీంతో తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే బీజేపీ బలంగా ఉందని చెప్పేసి కూడా మరోసారి అయితే నిరూపితమైంది. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సరం దాటింది. అయితే ప్రజల్లో ఇప్పుడే ఇంత వ్యతిరేకత మొదలైందని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, వీళ్ళు ఎందుకంటే చదువుకున్న వారే ఓటేస్తారు. సాధారణ ప్రజలు ఓటు వేయరు. సో చదువుకున్న అంటే వ్యక్తుల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించి కూడా ఈ రేషన్ కార్డుల ఇంపాక్ట్ అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై స్పష్టంగా అంటే ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే చాలామంది గ్రాడ్యుయేట్లకు సంబంధించి కూడా వాళ్ళకి అప్పుడే పెళ్ళిళ్ళు కావడం, వాళ్ళకి పిల్లలు కావడం ఈ ఈ ఓటర్లలో ఉన్నారు. సో వారికి రేషన్ కార్డు రాకపోవడంతో అయితే చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే బీజేపీకి ఓటు వేయడంతో అయితే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అయితే అక్కడ ఓడిపోయారు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటని చెప్పేసి గ్రహిస్తేనే భవిష్యత్తులో కాంగ్రెస్ ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకు మనం చూసుకోవచ్చు, గత సంవత్సరం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత మళ్ళీ గ్రామ సభల్లో దరఖాస్తు స్వీకరించారు. మళ్ళీ మీ సేవలో కూడా దరఖాస్తు ఇన్నిసార్లు దరఖాస్తు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా మందిలో కూడా వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు ఇస్తేనే ప్రభుత్వం అంటే గవర్నమెంట్‌పై కాస్త వ్యతిరేకత తగ్గుతుందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.